బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ నడిచిందని దినాము కేసు సాగుతున్నది కదా. ఒక్కొక్క ముచ్చట వినబడుతుంటే బుగులు జ్వరం వస్తున్నదట. మలి సర్కారు ఇంకా జర మంచిగా విచారణ చేపించి ఇటువంటి పుణ్యకార్యానికి ఒడిగొట్టిన వాళ్లకు సర్కారు ఓడి బియ్యం పోసి బందికానకు సాగదోలాలని కమలంపువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సార్ అంటుండు. అగో మరి ఆయన ఎందుకు అట్లా అంటుండు? సార్ ఫోన్కి ఇట్లా ట్యాప్ చేసిన రా ఎట్లా అరుచుకుందాం పారి. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి విచారణలో అనేక భయంకరమైనటువంటి అంశాలు ఈరోజు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. రోజు వార్తాపత్రికలు చదువుతుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు మీద దినం ఓ భయంకరమైన కొత్త ముచ్చటను చూస్తే కిషన్ రెడ్డి సార్ గుండె లబ్డబ్ అనుకుంటా గంటకు 1000 మాటలు కొట్టుకున్నంత పని అవుతున్నదట. ఎవ్వలకు లేని మరి కిషన్ రెడ్డి సార్కు ఒక్కరికి అంత భయం ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ పార్టీ లీడర్ రఘునందన్ రావు ఫోనును దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు ట్యాపింగ్ చేసిండ్రనే ముచ్చట వినబడుతున్నది కదా. మా పార్టీలో ఉన్న చిన్న లీడర్ మీదనే అంత నజరు పెట్టింది. నేను రాష్ట్రంలో కమలం పువ్వుకు పెద్ద దిక్కునైతి, నా ఫోన్ మీద నజరు పెట్టరా? నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసే ఉంటారని కుదెం గిట్లా పెట్టుకున్నాడో ఏమో. కిషన్ రెడ్డి సార్ మీద నిఘా పెట్టినట్టయితే కస్టడీలో ఉన్న ట్యాపింగ్ దొంగలు చెప్పకపోదురా? చెప్పకున్నా గానీ సారు ఇట్లా ఎందుకు బుగులు పడుతుండు? ఇక అట్లా చేసినోళ్లను చేపించినోళ్లను దొరకబట్టి సర్కారు లాంఛనాలతోని చక్కగా జైలుకు సాగదోలాలే అన్న తరీకలు అనుకొచ్చుండు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మరి ఇంకింత టైం తీసుకొని అధికారులను అప్రమత్తం చేసి విచారణ ఇంకా మంచిగా జరిగేటట్టు చూడాలన్నాడట. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులా ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో, ఇంకెంతమంది బలయ్యేటోళ్ళు బలి చేసినోళ్ళు ఉండ్రో అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.